పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా బొట్టు పిట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా దిరనా
చుక్కలమ్మ పైడి బొమ్మ తేనె నవ్వుల జాబిలమ్మ లేని సాకులు చెప్పకమ్మ పట్టువోణి కట్టవమ్మ నాన్నయదపై నిన్నటిదాకా అల్లరి ఆటలు ఆడినా చిన్నారి తల్లి లేత భుజములు నేడు చీరలు మోయునా చెల్లో తురిమిను మంచి సంపంగులు మేలో మిలమిల మెరిసే హారములు అల్లో నీరిలంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట కలకలను సొంపుగా గోరింట పండిన రెండు చేతులకు కోమలి రెండు చేతులకు ముత్తుల మోముకు ముద్దలుగా పశుపతి సువాసినులు కుంకుమలెత్తిను హాసినులు అద్దపు చెంపలతో తమ సొత్తులు ఆడివి భావరులే జల్లన మంగళ స్నానము పోయగ గుళ్ళున రాలినులే పసుపు నీరై జారినులే చెల్లో తురిమిను మంచి సంపంగులు మేలో మిలమిల మెరిసే హారములు అల్లో నీరిలంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట కలకలను చెల్లో తురిమిను మంచి సంపంగులు మేలో మిలమిల మెరిసే హారములు అల్లో నీరిలంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట పెట్టాను
ఓకే, సో ఫస్ట్ అయితే ఒక క్వశ్చన్ తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాము. సో చాలా మంది ఏం ప్రకారం అందరికీ నచ్చే అబ్బా అసలు గర్ల్స్ అయితే చాలా చాలా ఫాస్ట్ ఉన్నారు. సో ఫస్ట్ లక్కీ ఉన్న పేరేంటి? రితిక. మరి ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏంటి? అతేవో ఎనర్జెటిక్ ఉన్నారు. సో ఎందుకు మీ పేరేంటి? నేను కూడా మర్చిపోయాను, చందు గారు. సో నేను ఆల్రెడీ వీడియోస్ చూసాను. ఓ యా, క్లారిటీ ఇవ్వాలంటారా? సరే, మీ వీడియోస్ సో ఫెమిలియర్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ నేను ఆల్రెడీ రికగ్నైజ్ చేశాను. ఎనీవే, ఇంతకీ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏంటి? మనసు అని ఎంతమంది చెప్తున్నారు? మీరు అందుకే చందు, మీరు ఇంటికి ఏంటి యాంకర్ అనిపించారు. సో అమ్మాయి చెవిలో చెప్పిన రహస్యం పుకార్ అనమాట. సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాము. అరచేతుల్లో 17,000 అవర్స్ ఎండ్ అవుతాయండి. మనం ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టే మనకు కొన్ని ట్యాప్ టు కొట్టడం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందంట, బీపీలు షుగర్లు రావంట. అండ్ సరే, అందరికీ తెలుగు బాగా వచ్చు కదా. తెలుగు ఒక క్వశ్చన్ ఇస్తాను. పెళ్ళైన పైకి పక్కన పిల్లలు ఉంటారు, పెళ్లికైన పైకి పిల్లలు ఉంటారు. పక్కన నా కొడుకులు ఇద్దరు పక్కన పిల్లలు ఉంటే పెళ్ళదంట. సూపర్. ఇంకా సార్ మీకు ఏంటి డిఫరెన్స్? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బద్దతనం వస్తుంది, పొట్ట వస్తుంది? అబ్బా బాబా, మా వాళ్ళు ఏమైనా అమ్మాయిగా చెప్తున్నారు. సో వాళ్ళ వైఫ్ పెట్టే బాధలన్నీ భరించి పొట్ట వస్తుందంట కాదా? అక్షర, హష్మిత, వేదాంజలి. ఓకే, నీ పేరు? సాయి కృతిక్. పేరు మర్చిపోయావా? సూపర్. సో ఫస్ట్ అయితే సింపుల్ లిసన్ కేర్ఫుల్లీ. నేను చెప్పిన తర్వాత మినిమం 3 సార్లు నుంచి 5 సార్లు రిపీట్ చేయాలి. కప్ప పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క 5 సార్లు చెప్పాలి. ఓకేనా? కప్ప పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క. కప్ప పక్కన కుప్ప. పక్కన కాదు కదా, ఇట్స్ కప్ప పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క. ఎవరు ట్రై చేస్తారు? హూ వాంట్ టు ట్రై ఫస్ట్? బాయ్స్ గ్యాంగ్. ఓకే, who want to try? Shadi, you want to try? Fine. ఇంద్రసేనారెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే తల కోసి తగ్గకు, అంతకంటే తగ్గితే కనిపించు. గర్ల్స్ గా ఎవడు పడితే ఎప్పుడు పడితే ఇప్పుడు రావడానికి పోవడానికి ఎవడ పశువుల దొడ్డ బాగుపడి అడ్డ. సూపర్. గర్ల్స్ ఆర్ రాకింగ్. యా, బాయ్స్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్, వైల్డ్ ఫైర్. సూపర్ సూపర్. గర్ల్స్. కుజాలు చెంబులైపోతాయి. ఏంటన్నా? కూజాలు చెంపులైపోతాయంట. సరే, బాయ్స్ గా ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. నేను 5 కౌంట్ చేసే లోపు హెల్ప్ చేయొచ్చు. బాయ్స్ గా 1. ఎవడి కొడితే మైండ్ తిరిగి దిమ్మ బ్లాక్ అయిపోతాం వాడే. గర్ల్స్ గా అరే ఏట్రా ఇది? సూపర్. అసలు మా వాళ్ళు సింపుల్ గా చెప్పేస్తున్నారు. బాయ్స్ 5. బ్రో, యు ఆర్ నాట్ సపోజ్ టు రిపీట్ ద సేమ్ డైలాగ్. నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను. ఆల్రెడీ చెప్పారు డైలాగ్. మైనస్ అవుతుంది సార్ చెప్తే. ఇంకా ఇది అప్పుడే డిస్కషన్స్ మళ్ళా మధ్యలో. 5, 4, 3. అర్థమైందా? నాకు కూడా అర్థం కాలేదు. ఓకే, మరి గర్ల్స్ ఇంకొక 2 డైలాగ్స్ చెప్తే వాళ్ళు విన్నర్స్ అయిపోతారు. సూపర్. అంతే డైలాగ్. మీరు డైలాగ్ అన్నారు కదా,
అది గడ్డం తీసుకుంటుంది, నేను తీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. కరెక్టే గడ్డ తీసుకోవాలా? సరే గర్ల్స్ గా కొంచెం ఫాస్ట్ గా. సింహం సింగిల్ గా వస్తుంది, పందులు గుంపుగా వస్తాయి. సూపర్ సూపర్. డైలాగ్స్ నచ్చితే మీరు గట్టిగా క్లాప్స్ కొట్టేసండి. కాదు కాదు, ఆ పాప డైలాగ్ చెప్పిందో వచ్చిన వాళ్ళంతా అర్థం కదా నాకు. ఏమన్నా నీకేమన్నా పగల ప్రతీకారాలు ఉన్నాయి ఎవరి మీద? చుట్టాలంటే ఏమన్నా? సరే బాయ్స్ మీరే. చెప్పక 5 4 ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. సూపర్. మేము ఆడమండి. అయ్యో అది అంతేనా? డైలాగే కదా మొత్తం, ఫన్నీ డైలాగ్ ఫ్రమ్ ఎఫ్2. సరే సో గర్ల్స్ డైలాగ్ 5 4. మీరు ఇంకా మంచి డైలాగ్ చెప్తే మీరు విన్నర్స్ అయిపోతారు. 3 2 1. రమణ లోదెట్టాలరా, చెక్ పోస్ట్ పెడతాది. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఏ పనులు మీకు? ఏ పనులు మీకు? ఈరోజు హాలిడే అంతే. మంచి డైలాగ్. అది డైలాగా? సీరియస్లీ డైలాగా? ఈజ్ దట్ ఏ డైలాగ్? కాదు, మీరు ఇంత మహిళా పక్షపాత అయితే కంటిన్యూ చేసాము. సరే అది ఇప్పుడు ఏమంటారు? వాళ్ళు డైలాగేనా చందు చెప్పింది? తెలుసు, అందరూ తెలుసు. కాదులే, నీకు ఫ్యాన్స్ ఉన్నారు కదా అక్కడ. ఆల్రెడీ నేను చెప్పేసాను ఆ డైలాగ్. సరే అయితే సో బాయ్స్ కిద్దామా గర్ల్స్ కిద్దామా ఇద్దరికి ఇద్దామా? 22 కూడా రాంగ్ ఆన్సర్. 22 కూడా రాంగ్ ఆన్సర్. 2 రాంగ్ ఆన్సర్. అలా సాయి లాగా చెప్పాలి, ఓకేనా? నేమ్. హలో మేడం, ఏమైంది? సూపర్. నేమ్. క్లాప్. వాక్, అక్కడే నడవాలి. స్టాప్. నేమ్. వాక్. క్లాప్. స్టాప్. సూపర్. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చెప్పాను? నేమ్ క్లాప్ కదా, అది మొత్తం రెండు ఆపోజిట్ చేయాలి, రిమైనింగ్ యాజ్ గా చేయాలి, ఓకేనా? నేమ్ క్లాప్. వాక్ చేసిన వాళ్ళు అవుట్. రితిక అవుట్. అన్న కూడా అవుట్. వెయిట్ రిమైనింగ్ వాళ్ళు ఉండొచ్చు అవుట్. వాక్. క్లాప్. రెండు సెకండ్ రెండు యాజ్ ఇట్ ఈస్. సరే నెక్స్ట్ వాక్ స్టాప్ కూడా ఆపోజిట్, ఓకేనా? వాక్ చెప్పినప్పుడు క్లాప్, క్లాప్ వాక్, ఓకే? వాక్ స్టాప్, వాక్ చెప్పినప్పుడు స్టాప్, స్టాప్ చెప్పినప్పుడు వాక్, ఓకేనా? నేమ్. చూపించిన అవుట్. అక్కడ ఎవరు అవుట్? ఇద్దరు బాయ్స్ లో. చెప్పండి దొంగ. ఆపోజిట్ చేయండి. నేమ్. వాక్. దా బ్రో బ్రో వచ్చి. సో క్లాప్. వాక్. స్టాప్. స్టాప్. ఓకే క్లాప్. ఓకే వాక్. స్టాప్. క్లాప్. నేమ్. సూపర్. ఓకే సో ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ యాజ్ గా చేయండి. నేమ్. వాక్. నేమ్. అవుట్. దా. సో సత్యనారాయణ గారు మేడం మీరు కనుక మీ ఇన్స్టా నాకు ఇదే అనుకుంటాం. ఓకే అండి. చూడండి ఫస్ట్కే లేదు, సెకండ్ కూడా. ఓకే సార్, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 42 సంవత్సరాలు. సూపర్. ఈ ఫోటో ఎక్కడి నుంచి పెట్టుకున్నారు? ఊరు వెళ్ళినప్పుడు మేడం పక్కన లేనప్పుడు చూసుకోవడానికి. సీరియస్ గా సూపర్ అసలు. సో కంగ్రాచులేషన్స్ సార్. సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేద్దామండి. 42 సంవత్సరాలు. తర్వాత తీసుకొస్తా పక్క. యాక్చువల్గా బిజీ స్కెడ్యూల్స్ లో స్వామి వాళ్ళు కూడా కొంచెం బిజీ ఉండే, సో అందుకని చిన్న చిన్న గిఫ్ట్స్ ఏదైనా అందరిలో గెలవడం అంటే ఒక గొప్ప విషయం కదా సార్. చాలా అన్నమాట. సో మొన్న సార్ లాంటి ఒక సార్ తీసుకొచ్చారు, ఆయన కూడా పెళ్ళయ్యి 30 ఏళ్ళు అవుతుందంట. సార్ మీరు ఎందుకు పెట్టుకున్నారు అని సేమ్ క్వశ్చన్ అడిగితే, అమ్మ నేను పెద్ద పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటాను, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి బాగా. ఓహో టెన్షన్ వచ్చినప్పుడు మేడం ఫోటో చూస్తానంటే, అవును బాగా
ప్రాబ్లమ్ని ఇంట్లో భరిస్తున్న రోజు ఇది ఒక పెద్ద లెక్క అనుకుంటారంట. అట్లుంటుంది అనమాట. సార్ మీరు మాత్రం ప్రేమతో అన్నారు, సూపర్. ఒకసారి మళ్ళీ గట్టిగా క్లాస్ కొట్టేద్దామండి. సరే, యంగ్స్టర్స్ కావాలి, కపుల్స్. సో యంగ్స్టర్స్ కాసేపు మేడం వచ్చారు కదా. సరే మణి గారు, మీకు పెద్ద పెద్ద డాన్సులు చేయించడం అలాంటి ఏం చేయించను, మీరు అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదు. రండి. ఓకే, పెళ్ళయిందా? హలో సార్, పెళ్ళయిందా? ఒకసారి అయిందా? సరే రండి. యంగ్స్టర్స్ ఫస్ట్ అయితే కపుల్స్లో యంగ్స్టర్స్ని పిలిచేద్దాము. సో ప్లీజ్. అండ్ రామారావు గారు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. రామారావు గారు మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. బాయ్స్ లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కొంచెం యంగ్స్టర్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ బీ సీటెడ్. బ్యాక్ సైడ్ అట్ సైడ్ కూర్చుని అశోక్ గారు వచ్చారు. మధు, కృష్ణ, అశోక్, మల్లికార్జునరావు. ఓకే, సో మీకు ఒక ప్రేమ వచ్చింది అనుకోండి దీని మీద, దాన్ని ఇలా హక్ చేసుకోండి. ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకోండి, ముద్దు పెట్టుకోండి. లేదు కోపం వచ్చింది అనుకోండి, ఒక దెబ్బ కొట్టండి. అలా ఓకేనా? మీ ఫీలింగ్. సో గుర్తు పెట్టుకోండి. సూపర్, గుర్తు పెట్టుకోండి. మీరు ఏం చేస్తారో గుర్తు పెట్టుకోండి. సార్ లక్ష్మీనారాయణ గారు, ఇదిగో మీరు కూడా. గుర్తు పెట్టుకోండి సార్, ఇదిగో. డాక్యుమెంట్ పెట్టిన ఫోన్ పెట్టలేదు, అన్ని బంద్ చేస్తాను. మిస్టేక్ అయితే ఏం లేవు కదా. సరే డాక్యుమెంట్ నేను చూసా, నా కొరకే ఉంది. జాయింటింగ్ పెట్టిన ఒకసారి, ఒక్క నిమిషం. పాస్టర్ గారు ఒక్కసారి వాట్సాప్ చూడరా, కొంచెం అర్జెంట్. మెసేజ్ ఓకే సార్, ఏం చేశారు ఇంతకి? ఒక్కసారి చూసి ఓకే. వైఫ్స్ అందరూ రావాలి ఇక్కడ. సార్స్ వాళ్ళ వైఫ్స్ అందరూ రావాలి. దేవిశ్రీ గారు, తేజశ్రీ గారు, తేజశ్రీ గారు మీరు కూడా ఒకసారి రావాలి. కళ్యాణి గారు, కళ్యాణి గారు కొంచెం ఫాస్ట్గా రావాలి, మనం ఎంట్రీకి టైం అయిపోతుంది. సునీత గారు, మా కెమెరామెన్ గారు. సార్ ఇంతకీ ఏం చేశారు? కొట్టారా? నిజమేనా? నిజమేనా? కొంచెం చిన్నగా కొట్టండి సార్. రేపు పొద్దున మళ్ళీ రేపు పొద్దున మీరు అక్కడ మేడంతోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సూపర్, ఎగరేసారంట మేడం. సరే మీరేం చేశారు? టై సరి చేశారు. ఇప్పుడు చైన్ నెక్లెస్ సరి చేసేయండి. రేపు పొద్దున కొత్త నెక్లెస్ కొనేయాలి మేడంకి. మీరు కొట్టారు, కొట్టండి. ఇప్పుడు అది ఎంత చిన్న కొడుతున్నారు చూసారా? అదే కదా. మీరు ముద్దు పెట్టారు, పెట్టండి. 4 మీద ముద్దు పెట్టండి. మీ ఆవిడే సార్, పెట్టండి, పర్లేదు. సూపర్ సార్. మీరు చెప్పండి సార్. ఈయన పేరు చెప్పండి సార్. మీ పేరు? లక్ష్మి. నీ పేరు కాదు సార్ పేరు చెప్పాలి. కాదు, ఈగ ఇల్లనుకుతూ పేరు మర్చిపోయేదంట మేడం. మల్లికార్జున్. లక్ష్మి, సునీత లక్ష్మి, మల్లికార్జునరావు, శిరీష, అశోక్ కుమార్, కృష్ణ గారు, అన్నపూర్ణ గారు, మధుసూదన్. కళ్యాణి. ఎందుకు అంత సీరియస్ గా? మధుసూదన్. పేరు చెప్పకూడదు కదా. ఇప్పుడు ఏం చెప్పండి మీ ఆవిడ పేరు, మీ పేరు? తేజస్వి, సుబ్రహ్మణ్యం, మీరు ముందుకు రావాలి మేడం. నరేష్, జయశ్రీ, సూపర్. సత్యనారాయణ గారు, శకుంతల, సత్యనారాయణ గారు. అసలు మేడం అయితే ఎంత సిగ్గుపడుతున్నారు నాగమణి గారు. రామారావు. మామూలుగా జనరల్గా ఏం పిలుస్తారు ఇంట్లో?
నాగా. సో మీరు ఏం చూస్తారు జనరల్గా ఇంట్లో? శకుంతల. మీరేం పిలుస్తారు? కోపం వస్తే మాకు అసలు కోపం రాదు. కాదు, నాకు తెలియాలి కదా ఫస్ట్ మనసులో మాటలు. యథార్థవాది లోక విరోధి అని. సో యథార్థం చెప్పట్లేదు సార్. సార్ మీరేం పిలుస్తారు? నేను అసలు పిల్లలు మాటల్లో మాట్లాడుకోవడం లేవంటారు. సరే మధు సార్ ఏమండి అంటారు? మౌనంగా ఉంటాం. మౌనంగా ఉంటారు కోపం వస్తే. అది బెటర్ బెటర్ కదా సార్. బుజ్జి బుజ్జి అంటారు. అరే విజయం గారు. అరే బుజ్జి అంటే అరే బుజ్జి అనుకుంటారు. మరి కోపం వస్తే ఏ బుజ్జి. ఆవిడ కోపం వస్తే వీళ్ళు బయటకు వెళ్తారంట. అది బెటర్ అసలు. సరే మీరు మా ఆయన కోపమే రాదు. మేడం కాదు కాదు మీకు వస్తే ఏం చేస్తారు? నాకు వస్తే ఏం చేస్తారంటే నేను కొంచెం బయటికి వెళ్తా. సార్ మీరు? బంగారం అంటారు. బంగారం ఏదో ఒక్కటి చెప్పునా? ఏమంటే మేడం గారు అంటారు. సూపర్. సో ఫస్ట్ టాస్క్ బాయ్స్ అన్నమాట. ఇక క్లాప్స్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అటే ఉండండి, అటే తిరగండి. మధు సార్ రేపు చూసుకుందామా? నీ ప్రీతమ్మో నా ప్రీతమ్మో. సరే వెయిట్ అటు తిరగాలి బాయ్స్. ఎవరు ఇటు తిరిగితే వాళ్ళు అవుట్. హలో హలో కాదు, ఆవిడ హలో కాకుండా వేరే వర్డ్ అన్నా. ఆయన కాకుండా పక్కన సిగ్నల్ పక్కకి వెళ్ళింది అనమాట కొంచెం. సరే నెక్స్ట్. హలో సూపర్ సార్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాం. మీరే అటు తిరగండి చాలు. ఇంకా హలో ఎక్కడన్నా ఉన్నట్టుందా? సూపర్. లేటుగా అయినా లేటెస్ట్గా వెళ్తారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. కొంచెం ఫాస్ట్గా అటు తిరగాలి. హలో ఆయన చెయ్యేసి నొక్కుతున్నాడు మీ ఆయన్ని. మీ ఆవిడే మా బాగా చేస్తాం. సరే అటు తిరగాలి కొంచెం ఫాస్ట్గా. హలో ఈసారి ఏంటో తెలుసా? పద్దాక ఎప్పుడో ఒకప్పుడు మామిడి కాకపోద్దా అని చేయి పైకెత్తుతా ఉన్నాడు ఆయన. సరే లాస్ట్ అటు తిరగండి ఫాస్ట్గా. హలో సూపర్. అటు తిరగాలి అందరూ. హలో ఎక్కడయ్యా వచ్చావయ్యా. సరే ఫాస్ట్. హలో ఈయన రెడీగా ఉన్నాడు. ఈయనైతే ఇక్కడ ఈయనైతే ఆ లావిని ఎక్కడ ఎత్తుకుపోతానో అని వెనక్కి తిరుగుతున్నాడు. నేను ఆడించలేను, ఇంకా కష్టం అసలు. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ అందరూ. సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు మాలామణి దిగిరా మబ్బుల మేనాలని తుణికే సొగసులు చూడాలని అరవిచ్చే వెన్నెల పున్నమి గనులవని. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తోలి చూపుకే
చెప్పిండే రేపు ఉండదని చెప్పలేదా? ఈరోజు సాయంత్రం కూడా అయిపోతుందన్నా. చూస్తాను లైట్ వేడి పడుతుందా? లైట్ పని చేయమని మనరా పని చేయాలా? అంటే
కట్టుకున్నా కట్టుకున్నా పెట్టుకున్నా ఇక్కి పట్టే పెట్టుకున్నా పెట్టుకున్నా ఇష్టి సుక్కనే నెట్టుకున్నా 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 నీకు తోడు వస్తావు అడుగుని అడుగులేస్తాను నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ వంటకి వచ్చింత పాడు కొడుకు కొడుకు పని అంతాలు యాడే సుపితప్ప చిక్కు 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 పని బుల్లెట్ వంటకి వచ్చింత పాడు కొడుకు కొడుకు పని అంతాలు యాడే సుపితప్ప చిక్కు 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 పని All family members together. Wow, just entry అయితే అదిరిపోయింది. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. నెక్స్ట్ ఇంకో సాంగ్. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం శుభ
ఓకే ఓకే, మా వాళ్ళైతే ప్రొఫెషనల్ డాన్సర్స్ కాబట్టి యాజ్ యూజువల్ గా డాన్స్ అదర కొట్టేశారు. బట్ వర్షిణి అయితే ఎంత చక్కగా చేసింది డాన్స్, ఏ స్టెప్ చూపిస్తే ఆ స్టెప్ చేసేసింది. సో ఒకసారి స్పెషల్ గా వర్షిణి కోసం గట్టిగా క్లాప్స్ కొట్టేద్దామండి. దట్స్ ఎ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. మనకి మన ముందుకు వస్తున్నారు వర్షిణి ఫ్రెండ్స్ మ్యాచ్. సో కెన్ ఐ హావ్ ఆల్ ఫ్రెండ్స్ బ్యాక్ ఆన్ టు ది స్టేజ్.
ర్యాపిడ్ కింద ఉన్నట్టు